హాయ్ వర్స్ ఈరోజు మనకి రైతులకి రైతు బంధుకు సంబంధించి ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. నేటి నుంచి యథావిధిగా డబ్బులు వేయబోతున్నట్టు మనకి రేవంత్ రెడ్డి గారే స్వయంగా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన గ్రీన్ సిగ్నల్కి సంబంధించిన న్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మన పూర్తి సమాచారం కనుక గమనించుకున్నట్లయితే సో మనకి జరిగిన ప్రెస్ మీట్లో ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రైతులకి రైతుకు బంధుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎవరికి ఆపకుండా రైతు బంధు నిధులు విడుదల చేస్తాం. గతంలో అప్పుల రాష్ట్రంగా కురుకపోయిన రాష్ట్రం ఇప్పుడే తేరుకుంటుంది. సో అందువలన సకాలంలో రైతు బంధు చెల్లించలేకపోయాము. కానీ ఇప్పుడు నిధులు సమకూర్చుకొని ఒక్కొక్కరికి నిధులైతే జమ చేస్తాము. ఇప్పటి వరకు సుమారు 3.5 ఎకరాల వరకు జమ చేస్తామని రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో 3.5 ఎకరాల నుంచి ఆ పైన భూమి కలిగి ఉన్న యజమానులందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా నిధులు విడుదల చేయబోతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేటి నుంచి యథావిధిగా మళ్ళీ 3.5 ఎకరాల భూమి కలిగి ఉన్న రైతులందరికీ పైన విడుదల చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక నుంచి ఎటువంటి ఆంక్షలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకి అకౌంట్లో డబ్బులు విడుదల చేసే విధంగా బాధ్యత తీసుకుంటుంది. సో ఇప్పటివరకు సుమారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే సుమారు ఒక 38 to 39 lakhs మెంబర్స్కి రైతు బంధు విడుదల చేసాం. టోటల్గా 75 లక్షల లబ్ధిదారులు అయితే ఉన్నారు. కాబట్టి వారందరికీ రానున్న రోజుల్లో స్టెప్స్ వైజ్గా రిలీజ్ చేసాము. ఇప్పటివరకు రిలీజ్ చేసాము, కానీ నిధుల సమస్య ఉండడం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఏ శాఖ చూసినా ఇలాంటి ఇబ్బందులే కూరుకుపోయాయి. కావాలంటే మీరు కూడా ఆల్రెడీ మీ శ్వేతపత్రం రిలీజ్ చేసాం కదా, సో చూసుకోవచ్చు ఏ భాగంలో ఎంత అప్పులు ఉన్నాయో కూడా మీకు చూపించడం జరిగింది. అందుకనే మేము ఇప్పుడు ఒక్కొక్కటి సమకూర్చుకొని దానికి ఒక ప్రక్షాళన తీసుకొని విడుదల చేస్తున్నాము. కాకపోతే ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు వేసాము. రానున్న రోజులు మిగతా వరకు అయితే ఖచ్చితంగా విడుదల చేసాం. ఎవరు అధైర్యపడదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. సో ఫర్దర్గా మీకు ఒకవేళ 3.5 ఎకరాల లోపు ఉండి కూడా పడకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు అదేవిధంగా రైతు బంధు కోసం వెయిట్ చేసినట్లయితే కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.